సభాధ్యక్షులు మన యంగ్ అండ్ డైనమిక్ ప్రిన్సిపల్ అహర్నిశలు మన స్కూలు అభివృద్ధి గురించి ఆలోచించే మన ప్రధాన ఉపాధ్యాయులు ఉమా మేడం గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, టీచర్స్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక చెప్పిన వక్తలందరూ మీకు చాలా క్లియర్గా ఆల్రెడీ మీకు తెలుసుంటుంది, అయినా చాలా క్లియర్గా మన జాతీయ పండుగల గురించి, వాటి ప్రాధాన్యత గురించి చక్కగా వివరించి చెప్పడం జరిగింది. సో మళ్ళీ అది రిపీట్ చేయకుండా, మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా మాట్లాడాలని, చాలా చెప్పాలని ఉంటుంది, కానీ ముఖ్యంగా అనుకోకుండా అబ్బాయిలు నీళ్ళలో కూర్చున్నారు, అమ్మాయిలు మాత్రం ఎండకి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మా 50%ని నేను ఇబ్బంది పెట్టకుండా సాధ్యమైనంత బ్రీఫ్గా చెప్పి ముగిస్తాను. మనకందరికీ తెలుసు, మాట్లాడే ముందు మనకందరికీ బైబిల్, ఖురాన్, భగవద్గీత ఎలా అయితే పవిత్ర గ్రంథాలో, అదేవిధంగా మన భారత రాజ్యాంగం అనేది అందరికీ ఒక పవిత్రమైన గ్రంథం. కాబట్టి ముందుగా మన భారత రాజ్యాంగానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, అలాగే ఇంత మంచి రాజ్యాంగాన్ని మనకిచ్చిన ఆ స్వాతంత్ర సమరయోధులకి, రచించిన బిఆర్ అంబేద్కర్ గారికి అయితేనేమి, ఇంకా ఎంతో అవకాశాన్ని అందించిన మహానుభావులు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్మరిస్తూ, అయితే అందులోని ఇందాక అందరూ చెప్పుకున్నాం, ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, డ్యూటీస్ ఉంటాయి, కానీ మనం రైట్స్ని ఎంజాయ్ చేస్తున్నాము, మరి ఎంతవరకు మన బాధ్యతల్ని మనం నిర్వర్తిస్తున్నాము అనేదే మనం అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అయితే ముఖ్యంగా ప్రపంచంలోనే జనాభాలో యువత జనాభా మన భారతదేశంలో ఎక్కువగా ఉంది అని మనకి లెక్కలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఇంతమంది యువత మన భారతదేశానికి ఉన్నప్పుడు మనం ఇంకా డెవలపింగ్ కంట్రీలానే ఉండాలా, లేకపోతే డెవలప్డ్ కంట్రీస్ కింద చేరాలా అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. యువత అంతా నడుం బిగిస్తే మన ప్రధానమంత్రి, మన డైనమిక్ ప్రధానమంత్రి మోడీ గారి ఆలోచనల మేరకు వికసిత్ భారత్ మనం ఏం చేయాలి, మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారి ఆలోచనలకు తగ్గట్టుగా మనం ఎలా ఉండాలి అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా మనం వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టున్నామా, లేక సమాజంలో ఇప్పుడు రుగ్మతల్ని మనం ఏ రకంగా తీసుకోగలుగుతున్నాం, ఎలా ఫేస్ చేయగలుగుతున్నాం అనేదే మన ముందున్న సమస్య. మనం అందరము తలుచుకుంటే ఖచ్చితంగా మన భారతదేశ చిత్రపటాన్ని ప్రపంచ చిత్రపటంలో అగ్రగామిగా ఉంచగలిగిన సత్తా మనకుంది, శక్తి మనకుంది, కానీ మనం అది సద్వినియోగం చేసుకోవట్లేదు. అఫ్కోర్స్ ఎన్నో ఛాలెంజెస్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. సాంకేతికంగా, పారిశ్రామికంగా, ఆరోగ్యపరంగా అన్ని రంగాల్లోనూ కూడా మనం ఎన్నో అచీవ్మెంట్స్ని సాధించాం, సక్సెస్ అయ్యాం కూడా. అయినప్పటికీ స్టిల్ ఇంకా పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి ఇలాంటి సంక్షోభాలని ఇంకా మనం ఎదుర్కొంటూనే ఉన్నాం. మరి ఇవన్నింటికి కూడా మనం ఫేస్ చేస్తూ, క్లియర్ చేస్తూ ముందుకెళ్తే మన పెద్దలు మనకిచ్చిన ఈ రాజ్యాంగం అనే ప్రజాస్వామ్య విలువల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత, అవసరము మన భుజస్కంధాల పైన ఉంది. అవునా కాదా? చెప్పండి, అవును కదా? మరి మన సమయాన్ని, మన జ్ఞానాన్ని, మన విలువల్ని, మన ఎథిక్స్ని మనమందరము కూడా నవభారత నిర్మాణానికి వారధులు, సారథులు అయిన మీరు ఖచ్చితంగా ఈ బాధ్యతల్ని తీసుకుని మరి మన భారతదేశాన్ని గర్వించదగ్గ పౌరులుగా మనం మారాలి అని మరొకసారి మీకు తెలియజేస్తూ, మనం చేయాల్సిందల్లా ఒకటే, మనం పెద్ద ఏం చేయక్కర్లేదు, చిన్న చిన్న మంచి పనులు చేస్తే పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు ప్రస్తుతం
సోషల్ మీడియాలో అనే దాంట్లో చాలా ఫాస్ట్గా ఉన్నాం. ప్రతి దాంట్లోనూ పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి. కానీ అన్ఫార్చునేట్లీ నెగిటివ్స్కి ఇప్పుడు యువత ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. అందులో పాజిటివ్స్ని అంతగా పట్టించుకోరు. అలా కాకుండా యువత అంతా కూడా మన పెద్దలు సంపాదించినటువంటి ఈ ప్రజాస్వామ్య విలువల్ని, మోరల్ వాల్యూస్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనలో ఉండాలి తప్ప ఈ యువత ప్రస్తుతం గంజాయి మత్తులో అనేక మాటలతో చెప్పుకోలేని కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. మనం మీడియా ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి దయచేసి అలాంటి పనులకి అలవాటు పడకుండా, అలాంటి మత్తులో ఉండకుండా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశపడకుండా మనకు మనం కాన్ఫిడెంట్గా అడుగులు ముందుకు వేసి మనల్ని ప్రేమించి, మన పక్కవారిని ప్రేమించి, మన పేరెంట్స్కి వాల్యూ ఇచ్చి, మన టీచర్స్కి గౌరవించి, మనమంతా కూడా ఒకే మాటతో ఒకే బాటగా నడిచి మన రాజ్యాన్ని మనం కాపాడుకోవాలి. అలాగే ఒక చిన్న పని, ఒక మొక్క వేయండి, అదే మన దేశభక్తిని చాటుతుంది. పరిసరాన్ని పరిశుభ్రంగా పెట్టుకోండి, కాలుష్య నివారణకి పాటుపడండి, ప్లాస్టిక్ని నిషేధించండి. ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం వల్ల మనం దేశానికి సేవ చేయడానికి ఒక ముందడుగు వేసినట్లే. కాబట్టి పిల్లలందరూ అర్థం చేసుకోండి.